అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల MBBS. కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. ఆ తర్వాత అస్సాంకు సంబంధించి చేసుకొని మళ్ళీ జమ్మూ, కాశ్మీర్ కాదు జమ్మూకు కాశ్మీర్ డిప్రెస్ ఉందంట. అవును అసలు జమ్మూ వేరు కాశ్మీర్. జమ్మూలో ఒక సంవత్సరం చేసి వచ్చా. జమ్మూలో ఒక సంవత్సరం చేసుకొని మొన్న వచ్చిండే సంక్రాంతికి వచ్చిండే. సంక్రాంతికి జనవరి 6వ తేదీ వచ్చినాడు మాతో పాటు. ఒక వారం తర్వాత ఒక సినిమా చూపించిపోయినాడు మన చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్. అది చూపించా. డిమాండ్ మాల్, ఆర్టిస్ట్ మాల్ పెద్దగా ఉండి బొంబాయిలో పెద్ద మాల్ ఉన్నాయి. అది చూపించి మళ్ళీ ఒక సంక్రాంతిన మళ్ళీ 2 రోజుల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చా. సంక్రాంతి పండుగ రాత్రి రాత్రి ఇది వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తావని మళ్ళీ వస్తున్నా. ఓకే, అది చూపించేసి మళ్ళీ 2 రోజులు మాతో పాటు ఉండి మళ్ళీ ఆటో డైరెక్ట్ ప్లేన్గా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు మురళి యాడ్ నీకు డ్యూటీ చేసేదంటే ఇప్పుడు ఒక సంవత్సరం జమ్మూ అయిపోయింది, ఒక సంవత్సరం అస్సాం అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు మాత్రం మీరు పంజాబ్లో మాకు డ్యూటీ ఎక్కడ పెట్టరు. ఇది అన్ఎక్స్పెక్ట్గా ఈ స్టోరీకి ఎవరో తిరిగిపోయినట్లు, ఆ గొడవ జరిగినట్లు ఇది అన్ఎక్స్పెక్ట్గా గలాట్ అయ్యేది. ఇలా ఉంటే మురళి సేఫ్గా ఉండే పంజాబ్లో. టైం అంతే కదండి. ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేను. నేను నా లైఫ్లో అనుకోలేదు. ఇట్లా అనుకుంటే నేను డైరెక్ట్ పోయి మేమిద్దరు పోయి ఆపరేషన్ ఢిల్లీ కాదు ఎవరు ఆపరేషన్ రిజిస్ట్రేషన్ మురళి ఒప్పించుకుని వెళ్తాం. ఇట్లా అవుతుంది ఎవరు తెలుసు. మెయిన్ మాతో చెప్పలేదు సార్. ఓ డ్యూటీ ఎక్కడ చేస్తుందో కూడా చెప్పలేదు. 7వ తేదీ మాట్లాడినాడు. నేను పంజాబ్లోనే ఉన్నాడని మా బావ కొడుకుతో చెప్పినాడు. 8వ తేదీకి వాడిని చేసినాడు ఫోను. ఇట్లా యుద్ధం పోతా ఉన్నాను నేనేమన్నా అయిపోతే అమ్మ నాన్నకు బాగా చూసుకోవాలని. అయ్యో ముందే చెప్పేశాడు. వాడు చెప్పినాడు, వాంతో ఒట్టు వేపించుకున్నాడు. అమ్మ నాన్న వాళ్ళకి యుద్ధానికి వెళ్ళాలని అక్కడ నుంచి వాళ్ళ ఏమైతే ఉందో వాళ్ళ యూనిట్ చెప్పేసినారు. తను మెసేజ్ కూడా చేశారు, ఈరోజు నైట్ అంటే మార్నింగ్ 5 గంటలకి నేను బ్రతుకుంటే నీకు మెసేజ్ వస్తుంది. నాకు ఒకవేళ నా మెసేజ్ ఎవరికి చెప్పి మీకు లేదన్న తను అయిందాక కూడా మీతో కూడా అనలేదు. తను మాకు చెప్పారు అట్లా. అదే కదా నాకు బాధ అవుతా ఉంది సార్. కనీసం ఒక మాట నాకు చెప్పింది. యూనిఫామ్ అంటే చాలా ఇష్టం. చాలా అవును, యూనిఫామ్ అంటే చాలా అంటే సార్ తను ఏం సార్ అది మనం ఇంకెంత అనుకున్నా వస్తూనే ఉంటాయి కన్నీళ్ళు, తప్పదు. తన లక్ష్యం సార్ ఉండాలి. ఆర్మీ డ్యూటీ వద్దని అక్క బావ ఎంత చెప్పినా తను లక్ష్యం సార్ అది. నేను ఎంత నాకు తీసుకొచ్చినా నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.